PO2 3. అయ్యే 3 అన్నా CO కూడా 3 వచ్చినాయి. CO1 PO1 PO2 3 CO వేసారుగా అంతే.
ఇప్పుడు మరి అనుకుని మధ్యాహ్నం యాపికడి షార్ట్ అవగొట్టేది త్వరగా. Good morning to one and all. Am I audible? మన వాయిస్ వినిపిస్తుందా? ఓకే అమ్మా. సో లాస్ట్ క్లాస్ లో మనం స్మాల్ శాంపిల్స్ లోకి ఎంటర్ అయ్యాం కదమ్మా. స్మాల్ శాంపిల్స్ ఉంటే దాని యొక్క హైపోథసిస్ ని ఎలా టెస్ట్ చేయాలి అనేది చూస్తున్నాం కదా. సో మిగతా సమ్స్ కూడా చూద్దాం.
సో స్మాల్ శాంపిల్స్ లో అమ్మ టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అన్నాను. సో టీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీన్స్ గురించి ఇస్తాడు. మీన్స్ ఉంటది ప్రాబ్లం అని చెప్పాను. అంటే ఇచ్చిన 2 మీన్స్ ని కంపేర్ చేయమని అడుగుతూ ఉంటాడు. సో స్మాల్ శాంపిల్స్ అంటే ఎన్ వాల్యూ షుడ్ బి లెస్ దెన్ 10 ఉంటది. అందులో టీ డిస్ట్రిబ్యూషన్ లో చేస్తున్నాం మనం ప్రాబ్లమ్స్. టీ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేసరికి టెస్ట్ స్టాటిస్టిక్ డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్ అండి. అంటే శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్ ఇస్తే టెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం టీ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్ మైనస్ 1 అండి. ఇక్కడ ఎస్ అనేది స్టాండర్డ్ డీవియేషన్. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం దిస్ ఈస్ ద ఫార్ములా రూట్ ఆఫ్ సిగ్మా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అండి. సో నీకు ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వలేదనుకో క్వశ్చన్ లో, ఈ ఫార్ములా బేస్ చేసుకుని నువ్వే క్యాలిక్యులేట్ చేసుకుంటావు. ఒకవేళ ఇచ్చాడనుకో డైరెక్ట్ గా టీ లో వేసేస్తావు ఎస్ వాల్యూ. ఓకేనమ్మా? ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. టీ డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ టీ డిస్ట్రిబ్యూషన్ లో సెకండ్ మెథడ్ ఏం చూస్తున్నాం మనం? టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ ఆఫ్ 2 శాంపిల్స్ ఫ్రమ్ ద సేమ్ నార్మల్ పాపులేషన్. ఫస్ట్ మెథడ్ ఏమో శాంపిల్ మీన్ కిను పాపులేషన్ మీన్ కి మధ్యలో ఏమైనా తేడా ఉందా, నువ్వు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ చెప్తున్నావా, లేదా వాడు ఇచ్చిన శాంపిల్ మీను పాపులేషన్ మీను రెండు సేమేనా అనేది నువ్వు టెస్ట్ చేస్తున్నావు. నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ తీసుకుని. ఓకే, సో నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేసేవనుకో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ రిజెక్ట్ అయినట్టే. ఒకవేళ నల్ హైపోథిసిస్ ని నువ్వు రిజెక్ట్ చేసేవనుకో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ అయినట్టు అని చెప్తున్నాం కదా. సో సెకండ్ మెథడ్ వచ్చేసి 2 శాంపిల్ మీన్స్ ఇస్తాడండి. ఇక్కడ 2 శాంపిల్ మీన్స్ ఇస్తాడు. అంటే శాంపిల్ 1, శాంపిల్ 2 అని ఇస్తా ఉంటాడు, లేదా టైప్ 1, టైప్ 2 అని చెప్పి అడుగుతా ఉంటాడు. 2 శాంపిల్ మీన్స్ ఇస్తాడండి. ఒకటే పాపులేషన్ నుంచి, ఒక్కటే నార్మల్ పాపులేషన్ నుంచి, ఒకటే పాపులేషన్ నుంచి 2 శాంపిల్స్ కన్సిడర్ చేసుకుని చెప్తాడండి. సో ఈ ప్రాబ్లం, ఈ మెథడ్ అడిగినప్పుడు ఇచ్చిన శాంపిల్స్ 2 శాంపిల్స్ ఇస్తాడు కదా, ఇచ్చిన 2 శాంపిల్ సైజులు గనక డిఫరెంట్ గా ఉన్నాయనుకో, అంటే N1 డిఫరెంట్ శాంపిల్ సైజెస్ అనుకో, N1 నాట్ ఈక్వల్ టు N2 అనుకోండి, వీఆర్ యూజింగ్ ద టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఈస్ దిస్ ఈస్ T ఈక్వల్ టు x1 బార్ మైనస్ x2 బార్ బై రూట్ ఆఫ్ N1 S1 స్క్వేర్ ప్లస్ N2 S2 స్క్వేర్ బై N1 ప్లస్ N2 మైనస్ 2 ఇంటూ 1 బై N1 ప్లస్ 1 బై N2. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. విత్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ N1 ప్లస్ N2 మైనస్ 2. 2 శాంపిల్స్ కదా, మైనస్ 2. ఓకేనా? ఇందాక ఒక శాంపిలే కాబట్టి -1 N-1 అయ్యింది మెథడ్ 1 లో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. మెథడ్ 2 లో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ N1 ప్లస్ N2 -2. ఒకవేళ ఇచ్చిన 2 శాంపిల్స్ కూడా సేమ్ సైజ్ ఇచ్చాడు, 8, 8, 2 శాంపిల్స్ 8 ఇచ్చాడు, 8, 8 ఇచ్చాడు అనుకోండి, N1, N2 రెండు ఈక్వల్ అయితే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? 2n-2 గా రాసుకుంటున్నాం. N1, N2 రెండు సమానమే కదా, 2n1 బదులు ఓవరాల్ గా 2n అని రాస్తున్నాడండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ n వాల్యూస్ ఆర్ సేమ్ శాంపిల్స్ అయినప్పుడు దిస్ ఈస్ ద ఫార్ములా. ఇది పెయిర్డ్ టీ టెస్ట్ అండి. పెయిర్డ్ టీ టెస్ట్ అని చెప్పి కూడా ఉంటది. N1, N2 రెండు ఈక్వల్ అయినప్పుడు x1, x2 కూడా రిలేటెడ్, అంటే x1, x2 కూడా ఒకదాని మీద ఒకటి రిలేషన్ డిపెండెంట్ అయినప్పుడు t ఈక్వల్ టు d బార్ బై s బై రూట్ n-1. d బార్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే x1 బార్ మైనస్ x2 బార్ అండి. సో మెథడ్ 2 2 శాంపిల్స్ ఒకటే నార్మల్ పాపులేషన్ నుంచి తీసుకోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. ఇంకొక మిగతా సమ్స్ కూడా చూసేద్దాం. టూ సమ్స్ చెప్పాను కదమ్మా. థర్డ్ సమ్ చూడండి. శాంపిల్స్ ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ మెథడ్ ఇవి. ఈ స్మాల్ శాంపిల్స్ లో మెథడ్స్ ఉన్నాయి, లార్జ్ శాంపిల్స్ లో మెథడ్స్ 4 చెప్పా. అలాగే స్మాల్ శాంపిల్స్ లో టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, చై స్క్వేర్, ఈ మూడు కాన్సెప్ట్ లో నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ వీటిలో నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఖచ్చితంగా. ఓకే అమ్మా? సో శాంపిల్స్ ఆఫ్ సైజెస్ 10 and 14 అండి. అంటే 2 శాంపిల్ సైజెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. N1 10, N2 14 అండి. ఓకే, N1, N2 ఇచ్చాడు. ఆర్ టేకెన్ ఫ్రమ్ టూ నార్మల్ పాపులేషన్స్ విత్ స్టాండర్డ్ డీవియేషన్ 3.5 and 5.2. నార్మల్ పాపులేషన్ నుంచి తీసుకున్న శాంపిల్ సైజెస్, వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చాడు. అలాగే ద శాంపిల్ మీన్స్ ఆర్ ఫౌండ్ టు బి 20.3 and 18.6. శాంపిల్ మీన్స్ కూడా ఇచ్చాడండి. అంటే x1 బార్ x2 బార్ అనమాట. 2 శాంపిల్స్ కాబట్టి x1 బార్ x2 బార్ అండి.
తర్వాత టెస్ట్ వెదర్ ద మీన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ సేమ్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర నేను కన్సిడర్ చేసుకున్న 2 మీన్స్ ఉన్నాయి కదా, 2 శాంపిల్స్ ఉన్నాయి కదా, ఆ 2 శాంపిల్స్ యొక్క మీన్స్ సేమేనా అనేది మనం చూపించాలండి. ఓకేనా? సేమా కాదా? నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? సేమ్ అవ్వదు అని చెప్తావా? వాడు ఏదో అజంప్షన్ చెప్తున్నాడు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? రిజెక్ట్ చేస్తున్నావా? అనేది మనం చేసే ప్రాబ్లమ్ అన్నమాట. సో గివెన్ N1 ఎంతండి? ఫస్ట్ సైజ్ 10, N2 సెకండ్ సైజ్ 14. X1 బార్ అంటే ఫస్ట్ శాంపిల్ మీన్ ఎంతండి? 20.3. అలాగే ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంతండి? 3.5. మళ్ళీ సెకండ్ శాంపిల్ మీన్ ఎంతండి? 18.6. X1 బార్, X2 బార్. సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ 5.2, S2 5.2. సో నల్ హైపోథెసిస్ ఏంటి మన అజంప్షన్? నేను తీసుకున్న 2 శాంపిల్స్ యొక్క మీన్ సేమేనండి అని చెప్తున్నా. X1 బార్ ఈక్వల్ టు X2 బార్ అని చెప్తావా? X1 బార్ నాట్ ఈక్వల్ టు X2 బార్ అని చెప్తావా? అది నువ్వు కన్సిడర్ చేసుకుంటున్న అజంప్షన్స్ అనమాట. సో 2 ఇలా ఉంది అంటే ఇట్ ఈస్ టూ టైల్ టెస్ట్ కదండి. టూ టైల్ టెస్ట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కోవాలి కదా. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు N1 ప్లస్ N2 మైనస్ 2 కదా. సింప్లిఫై చేస్తే V22 వచ్చింది. అంటే టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంది కదమ్మా, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ 0.05 ఉంటది. 0.05 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 22 కదమ్మా, ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కదా. సో 22 కి కరెస్పాండింగ్ 0.05 చూడమ్మా. ఆ వాల్యూనే ఇక్కడ వేస్తున్నాం. ఓకేనా? 22 కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 22 కి 0.05 సిగ్నిఫికెన్స్ దగ్గర 2.07 వాల్యూ ఉంటుంది. టెస్ట్ స్టాటిస్టిక్ టీ వాల్యూ అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రకారం 2.07. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే దీనికన్నా నీకు తక్కువ వచ్చిందా? దీనికన్నా ఎక్కువ వచ్చిందా? తక్కువ వస్తే యాక్సెప్ట్ చేస్తావు, ఎక్కువ వస్తే రిజెక్ట్ చేస్తావు అనమాట. ఇది మనం తీసుకున్న హైపోథసిస్ ని. ఓకే, టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా టీ ఈక్వల్ టు చూడండి అమ్మా, X1 బార్ మైనస్ X2 బార్ బై రూట్ ఆఫ్ N1 S1 స్క్వేర్. ఈ ఫార్ములా రాసేసుకున్నాను. సో నీ దగ్గర X1 బార్ ఉంది, X2 బార్ ఉంది, N1 N2లు ఉన్నాయి, S1లు S2లు ఉన్నాయి. అన్ని సబ్స్టిట్యూట్ చేయండి జాగ్రత్తగా వాల్యూస్. సింప్లిఫై చేస్తే 0.860 వచ్చిందండి. సో 0.86 అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 2.07 కదండి. టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చెప్పిన ప్రకారం కన్నా నాకు తక్కువే వచ్చింది. అంటే నేను తీసుకున్న హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే 2 శాంపిల్ మీన్స్ కూడా ఒకటే పాపులేషన్ నుంచి తీసుకున్నాను, 2 శాంపిల్ మీన్స్ కూడా ఒక్కటే, సేమే ఆన్సర్ వచ్చింది అని చెప్తున్నట్టు అనమాట. సో నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్ అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ నాట్ యాక్సెప్టెడ్ అని అర్థం అనమాట. సో ఇట్లాగా నీకు మీన్స్ ఇచ్చేసి, అంటే 2 శాంపిల్ మీన్లు ఇచ్చి, 2 స్టాండర్డ్ డీవియేషన్లు ఇచ్చి, 2 సైజెస్ కనబడుతున్నాయి, 2 శాంపిల్ సైజెస్ కనబడుతున్నాయి, 2 మీన్స్ కనిపిస్తున్నాయి, 2 స్టాండర్డ్ డీవియేషన్స్ కనిపిస్తున్నాయి అనగానే నువ్వు ఇంకా ఏం ఆలోచించక్కర్లా. టీ డిస్ట్రిబ్యూషన్ లో 2 శాంపిల్స్ ఉన్నప్పుడు ఫార్ములా తీసుకోవడం చేసుకోవడమేనండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఇంకో మోడల్ అండి. ఇక్కడ ఏమి ఇస్తాడంటే ఉన్నవి 2 రకాలుగా అడుగుతాడండి. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే ఒక రకం, స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వకపోతే ఒక రకంగా చేయాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఉందా లేదా ఫస్ట్ లెక్కలో చూడండి. సో చూడండి ఏం అడుగుతున్నాడు? ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ బయోలాజికల్ వాల్యూస్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ 2 types of milk. At a certain level, examine if the average values of protein in the 2 samples significantly differ. అంటే ఏదో ఇక్కడ ఇచ్చిన టేబుల్ అంటే బయోలాజికల్ వాల్యూస్ ఆఫ్ ప్రోటీన్ గురించి చెప్తుంది. అంటే తీసుకున్న మిల్క్ లో ఎంత ప్రోటీన్ ఉంది అన్న విషయం మాట్లాడుకుంటే, మనం మిల్క్ లో ప్రోటీన్ ఉంటది కదండి. సో మంచిగా ప్యూర్ గా తీసుకొచ్చిన మిల్క్ అయితే దానిలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటది. నీళ్లు కలిపి తీసుకొస్తే ప్రోటీన్ శాతం అనేది తగ్గుతుంది కదండి. సో అలా అన్నమాట ఇక్కడ. సో టైప్ 1, టైప్ 2 అనే 2 పాలు రకాలు ఉన్నాయి అనుకుందాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్ ఏ సర్టెన్ లెవెల్ ఎగ్జామిన్ ఇఫ్ ద యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఎట్ ఏ సర్టెన్ లెవెల్ అన్నాడుగా, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకో. ఎప్పుడు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వకపోతే 5% తీసుకోవాలమ్మా. ఓకే, ఇఫ్ ద యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద 2 శాంపిల్స్ సిగ్నిఫికెంట్లీ డిఫర్. టైప్ 1 లో ఉన్న ప్రోటీన్ యొక్క యావరేజ్ వాల్యూ, టైప్ 2 కి సంబంధించి ప్రోటీన్ యావరేజ్ వాల్యూ రెండిట్లలోనూ తేడా ఉంది, సిగ్నిఫికెంట్లీ డిఫరెన్స్ ఉంది అని వీడు అంటున్నాడు. ఉందని నువ్వు చెప్తావా, వీడు అన్నదే ఒప్పుకుంటావా? చూద్దాం మనం. సో టైప్ 1 ఇదేమో టైప్ 1 అండి. టైప్ 2 పాలకు సంబంధించిన వాల్యూస్ ఇచ్చి, టైప్ 2 మిల్క్ కి సంబంధించి ప్రోటీన్ వాల్యూస్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద సైజ్ అండి? హియర్ సైజెస్ డిఫరెంట్ శాంపుల్ సైజెస్ ఇచ్చాడా?
2 శాంపిల్ సైజెస్ ఇవ్వలా. కానీ నీకు 2 శాంపిల్స్ తీసుకుంటున్నాడుగా. 2 రకాల పాలను తీసుకుంటున్నాడు కదా! టైప్ 1 మిల్క్, టైప్ 2 మిల్క్ అంటున్నాడు. 2 టైప్స్ కదా! శాంపిల్ 1 అన్నా, శాంపిల్ 2 అన్నా, టైప్ 1, టైప్ 2 అన్నా మీరు ఒకటే అండి. 2 శాంపిల్స్ విత్ 2 శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ అన్న మెథడే అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ టైప్ 1, టైప్ 2 మిల్క్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ నీకు టైప్ 1కి సంబంధించి శాంపిల్ మీన్ తెలీదు. అంటే X1 బార్ తెలీదు. టైప్ 2కి అంటే శాంపిల్ 2కి సంబంధించి మీన్ తెలీదు. X2 బార్ తెలీదు. అట్లాగే స్టాండర్డ్ డీవియేషన్ S తెలీదు. S1 తెలీదు. S2 తెలీదు. స్టాండర్డ్ డీవియేషన్స్ తెలీదు. ఏవి తెలీదు. జస్ట్ టైప్ 1, టైప్ 2 అన్న డేటా మాత్రం ఇచ్చాడండి. సో నువ్వే ఇప్పుడు మరి n ఈక్వల్ టు n సేమ్ కదండి. ఎన్ని ఇచ్చాడు టైప్ 1 లో 1, 2, 3, 4, 5, 6 శాంపిల్. అంటే టైప్ 2 లో 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6 టైప్ 2 లో కూడా 6 వాల్యూసే ఇచ్చాడు కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 6 n1 ను n2 ను రెండు సేమ్ అన్నమాట. చూద్దాం ఒకసారి. n1, n2 రెండు సేమ్ అయితే ఫార్ములా ఏంటి చెప్పాను నేను మీకు. n1, n2 రెండు సేమ్ అయితే దిస్ ఇస్ ద ఫార్ములా. n1, n2 రెండు సేమ్ అయితే ఏంటి ఫార్ములా? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏమో 2n - 2 అవుతుంది. ఫార్ములా ఏమో x1 బార్ - x2 బార్ బై రూట్ ఆఫ్ ఈ వాల్యూ అవుతుంది. సో మరి నాకు ఇక్కడ క్వశ్చన్ లో x1 బార్ తెలీదు, x2 బార్ తెలీదు, S1 స్టాండర్డ్ డీవియేషన్స్ తెలీదు. ఇవేమీ తెలియదు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములాలో పెట్టి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాకటి ప్రాబ్లం లో x1 బార్ ఇస్తున్నాడు, x2 బార్ ఇస్తున్నాడు, స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ఇస్తున్నాడండి. S1, S2 వాల్యూలు కూడా చెప్తున్నాడు. వాల్యూస్ చెప్పకపోతే ఇది ఒక మెథడ్ అన్నమాట. అయితే వాల్యూస్ ఉన్నది లేదా స్టాండర్డ్ డీవియేషన్, శాంపిల్ మీన్స్ లేనిది రెండే మోడల్స్ అండి ప్రాబ్లమ్. ఓకేనా? చూడండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తెలుసుకోండి. అంతేగాని మీరు పలానా ప్రాబ్లం చెప్పారు, ఆ ప్రాబ్లం ఇస్తేనే చేస్తాను అనొద్దమ్మా. కాన్సెప్ట్ ఏంటి? ఇచ్చిన క్వశ్చన్ లో 2 శాంపిల్స్ ఉన్నాయా? ఇచ్చిన క్వశ్చన్ కి 2 శాంపిల్ మీన్స్ కనిపిస్తున్నాయా? 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చాడా? శాంపిల్ సైజెస్ ఎలా ఉన్నాయి? శాంపిల్ సైజెస్ గ్రేటర్ దాన్ 30 సారీ లెస్ దాన్ 30 లేదా లెస్ దాన్ 10 10 కి తక్కువ ఉన్నాయా శాంపిల్ సైజెస్? 10 కన్నా ఎక్కువే ఉన్నాయా శాంపిల్ సైజెస్? 10 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ లార్జ్ శాంపిల్స్. 10 బిలో ఉన్నాయి అంటే స్మాల్ శాంపిల్స్. ఓకే, లార్జ్ శాంపిల్ ఇచ్చాడు. ఏం మెథడ్స్ నేర్చుకున్నాం అక్కడ మనం? లార్జ్ శాంపిల్స్ లో ఉన్నవి 4 మెథడ్స్. సో 4 మెథడ్స్ లో నేను ఏ మెథడ్ అప్లై చేయను ఈ క్వశ్చన్ కి అన్న లాజిక్ అన్నది నీకు తెలిసినప్పుడు డెఫినెట్ గా నీకు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ మంచి గ్రేడ్ వస్తుందండి. ఈ యూనిట్ కూడా చాలా చక్కగా నేర్చుకోవచ్చండి. ఉన్నదే లార్జ్ శాంపిల్స్, స్మాల్ శాంపిల్స్. అందులో 4 మెథడ్లు, ఇందులో 3 మెథడ్లు. కాకపోతే మెథడ్ కి సంబంధించి ఏంటి ఉండాలి నీకు డేటా అన్న ఐడియా నీకు వచ్చినప్పుడు డెఫినెట్ గా నువ్వు ఈ యూనిట్ నుంచి ఇచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావమ్మా. ఓకే, సో ఇప్పుడు మనకి సెకండ్ మోడల్ ఏం చెప్తున్నా? మీన్స్ తెలియదు, స్టాండర్డ్ డీవియేషన్స్ తెలియదు. ఓన్లీ టైప్ 1 శాంపిల్స్ మాత్రం తెలుసు. ఆ శాంపిల్స్ లో ఎన్ని వాల్యూలు ఇచ్చాడో లెక్క పెట్టుకున్నా. 6 వాల్యూస్ ఇచ్చాడు. అంటే n ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. n ఈజ్ ఈక్వల్ టు 6 శాంపిల్ 1 కి అంతే, శాంపిల్ 2 కి అంతే. సో రెండు శాంపిల్స్ సేమ్ అయినప్పుడు దిస్ ఇస్ ద ఫార్ములా అని చెప్పి చూపించాను. ఓకేనా? సరే, ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. టైప్ 1, టైప్ 2. సో గివెన్ డేటా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు 6 నేను రాసుకున్నానండి. మ్యూ నాట్ x1 బార్ ఈక్వల్ టు x2 బారా? ఇది ప్రాబ్లమేనా? ఓకే. H1 పాలదే కదా, మిల్క్. ఓకే. H1 ఆల్టర్నేట్ హైపోథిసిస్ x1 బార్ నాట్ ఈక్వల్ టు x2 బార్. అంటే రెండు రెండు టైప్స్ పాల గురించి నువ్వు చెప్తున్న ప్రోటీన్ రెండు రకాల పాలల్లోనూ ప్రోటీన్ మంచిగానే, ప్రోటీన్ యొక్క పర్సంటేజ్ అనేది 2 రకాల మిల్క్స్ లోనూ ఒక్కటే అని చెప్తావా? లేదు రెండిట్లకి డిఫరెంట్ ఉందంటావా? వాడు అన్నది అయితే డిఫరెంట్ గా ఉంటది అంటున్నాడు. సిగ్నిఫికెంట్లీ డిఫర్. ఆ డిఫరెన్స్ ఏంటి చెప్పు అంటున్నాడు. సిగ్నిఫికెంట్లీ అంటే టెస్ట్ చేసి చెప్పమని మీనింగ్ అన్నమాట. ఓకే, సో మ్యూ నాట్ సారీ H0, H1 రాసుకున్నానమ్మా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ 2 టైల్ టెస్ట్ కదా. లెస్ దెన్ ఉన్నా గ్రేటర్ దెన్ ఉన్నా 1 టైల్ టెస్ట్ అన్నాను కదా. ఇట్ ఈస్ 2 టైల్ టెస్ట్. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటండి? ఫార్ములా V ఈక్వల్ టు n1 + n2 - 2 కదా. బట్ హియర్ n1, n2 రెండు సేమే కదా. సో అంటే 6 + 6 - 2 అంటే 12 - 2 అంటే 10 అండి. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 10 అండి.
హియర్ సర్టెన్ లెవెల్ అన్నాడు గానీ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అనలేదు. బట్ అడిగినా అడగకపోయినా 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర కాలిక్యులేట్ చేసుకోవాలి. బికాస్ అక్కడే మనకి యాక్యురేట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తది. యాక్యురసీ మంచిగా ఉంటదన్నమాట 5% దగ్గర. ఓకేనా? సో టీ 0.05 డిస్ట్రిబ్యూషన్ టేబుల్‌లోకి వెళ్ళిపోతాం. టీ టేబుల్‌లోకి వెళ్ళిపోతే 0.05 దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 10 కదా! 10 కరెస్పాండింగ్ ఎంట్రీ చూసుకుంటాం. చూసుకున్నప్పుడు వాల్యూ 2.23 ఉంటది ఇక్కడ. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రకారం టీ వాల్యూ నేను చెప్తున్నా. టేబుల్ ప్రకారం టీ వాల్యూ చెప్తున్నానమ్మా. బట్ నేను చెక్ చేసి టెస్ట్ చేస్తున్నా. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ప్రకారం కూడా ఎంత ఉంటుందో చెప్పాలి. ఫార్ములా ఏంటి? x1 బార్ మైనస్ x2 బార్ బై రూట్ ఆఫ్ s1 స్క్వేర్ ప్లస్ s2 స్క్వేర్ బై n మైనస్ 1 కదా! ఇక్కడ x1 బార్ తెలీదు, x2 బార్ తెలీదు. x1, x2 అంటే శాంపిల్స్ లో ఉన్న వాల్యూలు. x1 బార్, x2 బార్ అంటే శాంపిల్ మీన్స్. మీన్ కట్టమంటే ఏం చేస్తావు? అర్థమెటిక్ మీన్. టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ వాల్యూస్ అని చెప్పి రాస్తాం కదా అర్థమెటిక్ మీన్ అంటే. సో దట్ ఈస్ ద శాంపిల్ మీన్ కూడా ఇక్కడ అలాగే చేస్తాం. బార్స్ తో ఇండికేట్ చేస్తాం. సో గివెన్ x1 అండి. ఫస్ట్ శాంపిల్ కి సంబంధించిన వాల్యూస్ రాసుకున్నా. x1 కి సంబంధించి ఇచ్చిన 6 వాల్యూస్ రాసుకున్నా. x1 బార్ కావాలంటే ఈ 6 వాల్యూస్ ని ఎడిషన్ చేసి బై 6 చేస్తాం. దిస్ ఈస్ ద శాంపిల్ మీన్ అండి. ఇదేంటి? శాంపిల్ మీన్ ఫర్ ఫస్ట్ n1 కి. n1 అదే ఫస్ట్ శాంపిల్ కి సంబంధించి శాంపిల్ మీన్ అండి x1 బార్. సిమిలర్లీ శాంపిల్ 2 కూడా x2 బార్ క్యాలిక్యులేట్ చేసేయండి. ఓకేనా? 1.965 వచ్చింది. మీరు చెయ్యండి. నెక్స్ట్ అండి S1 క్యాలిక్యులేట్ చేయాలి. మరి S1 కి ఫార్ములా చెప్పాను కదా! రూట్ ఆఫ్ సమ్మేషన్ x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ బై n1. S2 అన్నప్పుడు n1 బదులు n2 ఉంటది. x1 బదులు x2 ఉంటదండి. x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ నాకు మరి x1 తెలుసు, x1 బార్ తెలుసు. x1 తెలుసు, x1 బార్ తెలుసు. మరి ఈ రెండిట్ల యొక్క మైనస్ తెలియదు కదా! చేసుకుందాం మరి. x1 రాసుకున్నాను, x2 రాసుకున్నానండి. అంటే మన శాంపిల్స్ ఉన్నాయిగా. x1 ఉంది కదా! ఇవన్నీ లైన్ గా రాసేసుకున్నా. అలాగే x2 కూడా లైన్ గా ఒక కాలమ్ రాసేసుకున్నా. x1 మైనస్ x1 బార్ అండి. అంటే x1 యొక్క ప్రతి వాల్యూని x1 బార్ తో సబ్ట్రాక్షన్ చేసి వేసుకోవాలి. అంటే 1.82 మైనస్ 1.78 అండి. 0.04. మళ్ళీ 2.02 మైనస్ 1.78 అండి. 0.24. మళ్ళీ 1.88 మైనస్ 1.78 అండి. 0.1. మళ్ళీ 1.61 మైనస్ 1.78 అండి. మైనస్ 0.17. లైక్ దిస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఆల్ ద వాల్యూస్ గివెన్ అనమాట. అట్లాగే x1 మైనస్ x1 బార్ వచ్చిందంటే హోల్ స్క్వేర్ చేయడం ఈజీయేగా. 0.04 హోల్ స్క్వేర్ చేయండి. 0.24 హోల్ స్క్వేర్. అలా హోల్ స్క్వేర్లు చేసుకోండి. వచ్చేసింది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ 2 లో కూడా వాల్యూ కావాలిగా మరి. x2 మైనస్ x2 బార్. x2 అంటే 2 అండి. x2 బార్ 1.965. సబ్ట్రాక్షన్ చేస్తే 0.035. మళ్ళీ సెకండ్ x2 1.83 మైనస్ 1.965 మైనస్ 0.135. మళ్ళీ 1.86 మైనస్ 1.965 మైనస్ 0.105. సో ఇలా మొత్తం వాల్యూలన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అట్లాగే దీన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే వచ్చేదే x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ అండి. ఈ స్టాండర్డ్ డీవియేషన్ కి సంబంధించి ఈ టేబుల్ రాసుకున్నాను. మరి వాల్యూలు కావాలి కదా! x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ యొక్క సమ్మేషన్ వాల్యూ కావాలి. అంటే ఇవన్నీ ఎడిషన్ చేయండి. వాల్యూ రాసుకోండి చివర్లో. మళ్ళీ x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ అన్ని వాల్యూలు ఎడిషన్ చేయండి. ఆన్సర్ రాసుకోండి చివర్లో. సో ఫైనల్లీ S1 లో S2 లో వేసుకోండి. సమ్మేషన్ x1 మైనస్ x1 బార్ ఈ వాల్యూ అంతా ఎంత వచ్చింది? 0.1566 బై n అంటే ఎంత వాల్యూ? 6. S1 స్క్వేర్ వచ్చేస్తుందండి. అట్లాగే S2 స్క్వేర్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ అన్ని తెలిసిపోయినాయి. x1 బార్ తెలుసు, x2 బార్ తెలుసు, S1 లు S2 లు అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఫార్ములా రాసుకోండి మళ్ళీ. అన్ని వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే t ఈక్వల్ టు మైనస్ 2.03. నీకు నెగటివ్ వచ్చినా యూ షుడ్ ఆల్వేస్ టేక్ పాజిటివ్ వాల్యూ. బికాస్ ఏరియాస్ కాబట్టి టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అయినా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అయినా ఇట్ రిప్రజెంట్స్ ద ఏరియా ఆఫ్ ద కర్వ్స్ అన్నమాట. సో వీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ద ఏరియా ఇన్ నెగటివ్ టెర్మినాలజీ. సో నెగటివ్స్ లో చెప్పం కాబట్టి మాడ్యులస్ టీ గా తీసుకుంటే ఇట్ గివ్స్ పాజిటివ్ వాల్యూ కాబట్టి 2.03. బట్ వాట్ ద టీ వాల్యూ అకార్డింగ్ టు ద టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్? 2.23 కదా! సో బట్ we get the value 2.03. So which is less than 2.03 is less than 2.23 కదా! లెస్ దెన్ వస్తే ఏంటి? ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ కదా! సో యాక్సెప్ట్ చేస్తున్నావంట. ఏం యాక్సెప్ట్ చేస్తున్నావు? x1 బార్ ఈక్వల్ టు x2 బార్ అన్నది యాక్సెప్ట్ చేస్తున్నావు. అంటే
టైప్ 1 టైప్ 2 మిల్క్ యొక్క యావరేజ్ ప్రోటీన్ వాల్యూ అనేది సేమ్ వచ్చింది, సేమ్ గా చెప్తున్నావు, దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని చెప్పి చెప్తున్నావు. సో నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ కదండి, నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ కాబట్టి ఆల్టర్నేట్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అనమాట. సో నల్ హైపోథిసిస్ ఈస్ యాక్సెప్టెడ్ లేదా హెచ్ నాట్ ఈస్ యాక్సెప్టెడ్ ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని కన్క్లూజన్ రాస్తామండి. సో సిమిలర్లీ సేమ్ అండి, ఇది కూడా నీకు శాంపిల్ 1 శాంపిల్ 2 ఇచ్చాడు. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి n1 n2 సేమ్. ఇక్కడ x1 ఈక్వల్ టు x2 బార్, x1 లెస్ దాన్ x2 బార్. ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, మేడం ఎందుకండి ఇందాక x1 x2 రెండు ఈక్వల్ అన్నారు, ఇప్పుడు నాట్ ఈక్వల్ తీసుకోవచ్చు కదా ఇక్కడ కూడా, మరి ఎందుకండి లెస్ దాన్ తీసుకున్నారు? నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కూడా నువ్వు నాట్ ఈక్వల్ తీసుకుని చేసుకున్నా లెక్క వస్తుందండి. x1 బార్ నాట్ ఈక్వల్ టు x2 బార్ అనుకునే చెయ్యి. ఈ పై లెక్క చెప్పానా, ఇప్పుడు ఈ పై లెక్క చెప్పానా, ఈ పై లెక్క నువ్వు ఇలా పీడిఎఫ్ పెట్టుకుని ఈ సెకండ్ ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం ని నువ్వు పేపర్ మీద రాసుకుని ఈ ప్రొసీజర్ ని ఈ ప్రాబ్లం కి అప్లై చేయి చాలు. నువ్వు లెస్ దెన్ కండిషన్ గ్రేటర్ దెన్ కండిషన్ నాకు తెలియట్లేదండి, నేను చేయలేనండి, నాకు అలాగా గుర్తుండదండి అని అంటావా? ఈక్వల్ టు తీసుకో, నాట్ ఈక్వల్ టు తీసుకో, పై లెక్కలానే చేసేసే, కరెక్ట్ గానే నువ్వు చెప్తావా ఆన్సర్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకండి లెస్ దాన్ తీసుకున్నారు, కొన్ని చోట్ల గ్రేటర్ దాన్ తీసుకుంటారు, అలా అని నువ్వు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దమ్మా. ఈక్వల్ నాట్ ఈక్వల్ టు ఏ తీసుకోపోయిన ప్రతి ప్రాబ్లం కి రాంగ్ ఏమి లేదు. ఓకేనా, సో టూ టైల్ టెస్టే చేయి, దేనికి టూ టైల్ టెస్టే చేసుకో. టూ టైల్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, 0.05 సిగ్నిఫికెన్స్ దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చేసుకో. నీకు టూ టైల్ టెస్ట్ కేగా టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంది, టూ టైల్ టెస్ట్ కే కదా టేబుల్ ఉంది, డైరెక్ట్ గా ఆన్సర్ చూసేసి వేసేసుకో. లేదు నేను వన్ టైల్ టెస్ట్ ఎలా ఉందో అలాగే చేసుకుంటాను, వన్ టైల్ టెస్ట్ కూడా చేయగలనండి అంటావా, ఇలా చేసుకో. ఎలా చేసినా ఒక్కటేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారొద్దు. ఓకే, ఈక్వల్ టు తీసుకో లేదా x1 నాట్ ఈక్వల్ టు x2 తీసేసుకుని చేసే ఈ ప్రాబ్లం ని కూడా పైన చెప్పినట్టుగా చేసేసుకో, ఈ ప్రాబ్లం ని కూడా. ఓకేనా, బట్ వన్ టైల్ టెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను నిన్న, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అనేది టూ టైల్ టెస్ట్ కదా, మరి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మరి వన్ టైల్ టెస్ట్ కన్నప్పుడు ఇంటూ 2 చేసుకోవాలని చెప్పా. అప్పుడు 0.1 దగ్గర ఆన్సర్ చూడాలి నువ్వు, డిగ్రీ టేబుల్ ఉంటది కదా టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో 0.1 కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చూడాలి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 16 కి 0.1 చూడాలి. ఇదే నువ్వు నేను ఈ లెక్క వన్ టైల్ టెస్ట్ చేయనండి, నేను టూ టైల్ టెస్ట్ చేసుకుంటాను అన్నావు అనుకో, 0.05 దగ్గరే చూసుకో 16 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి, ఇక్కడ వాల్యూ చూసి వెయ్యి, తప్పేమీ కాదండి. వన్ టైల్ టెస్ట్ చేస్తే 0.1 దగ్గర వాల్యూ చూసుకుంటావు అమ్మా 16 కి, టూ టైల్ టెస్ట్ చేసుకుంటాను అంటే 0.05 దగ్గర చూసుకుని వేసుకో, రాంగ్ అయితే అవ్వదండి, సేమ్ ఒకటే వస్తుంది. కావాలంటే ఒకసారి ఈ ప్రాబ్లం మీరు చేయండి, పైన చెప్పినట్టుగా టూ టైల్ టెస్ట్ చేయండి, ఈ ప్రాబ్లం టూ టైల్ టెస్ట్ అప్లై చేయండి ఈ ప్రాబ్లం కి. ఓకేనా, ఇక్కడ చూడండి, మెమరీ కెపాసిటీ అంట టెస్ట్ చేశారంట స్టూడెంట్స్ కి, బిఫోర్ ఆఫ్టర్ మెడిటేషన్ కోర్స్ ఒకటి ఉంది, మెడిటేషన్ కోర్సు వాళ్ళు జాయిన్ అయ్యారు, ఏదో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మెడిటేషన్ కోర్సు జాయిన్ అవ్వడానికి ముందు వాళ్ళ మెమరీ కెపాసిటీ ఎంత ఉంది, మెడిటేషన్ కోర్సు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మెమరీ కెపాసిటీ ఎంత ఉంది అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో బిఫోర్ స్టూడెంట్స్ యొక్క మెమరీ కెపాసిటీ వాల్యూ ఇలా ఇచ్చాడు, ఆఫ్టర్ స్టూడెంట్స్ మెమరీ కెపాసిటీ ఇలా ఇచ్చాడండి. ఇది కూడా శాంపిల్ 1 శాంపిల్ 2 లాగానే. అయితే మెడిటేషన్ కోర్స్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేసిందా వాళ్ళ మీద, వర్క్ చేయలేదా, ఎఫెక్టివ్ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. ఓకేనా, ఎఫెక్టివ్ గా వర్క్ చేసిందా స్టూడెంట్స్ మీద, వాళ్ళ మెమొరీ అనేది వేరియేషన్ ఏమైనా వచ్చిందా, బిఫోర్ కి ఆఫ్టర్ కి వేరియేషన్ ఉందా వాళ్ళ మెమొరీలో, లేదంటే అసలు కోర్సు వల్ల ఎటువంటి ఎఫెక్ట్ వాళ్ళపై లేదా అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. సో హియర్ ఆల్సో సేమ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదండి, 9 వాల్యూస్ n9. సో x1 ఈక్వల్ టు x2 బార్. నాకు తెలుసు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనుకో, ఆ మెడిటేషన్ కి ముందు మెమరీ కెపాసిటీ ఉంది కదా, తక్కువ ఉంది, మెడిటేషన్ తర్వాత ఖచ్చితంగా పెరిగే ఉంటది కదా అని ఎవరికైనా మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుద్దండి. సో మరి మెడిటేషన్ చేసిన తర్వాత డెఫినెట్ గా మెమరీ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వద్దనే చెప్తాం కదా, ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఇలా పెట్టుకున్నాం అంతే.
నువ్వు అది అర్థం చేసుకోలేదనుకో, x1 నాట్ ఈక్వల్ టు x2 పెట్టేసుకొని చేసే ప్రాబ్లము. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఒకటేలాగా ప్రిపరేషన్ చేసుకోండి. ఇలాంటి ఈ ప్రాబబిలిటీ కొంచెం థియరీ పార్ట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మనం చేయలేమండి ప్రాబ్లమ్. ఓకే. ఇదే ప్రాబ్లమ్ రేపు ఇస్తాడా పేపర్‌లో అంటే నేను కూడా ష్యూర్‌గా చెప్పలేను కదా! సో, మీరు కాన్సెప్ట్ చూసుకోండి. ఏ మెథడ్‌లో ఫార్ములా ఏంటి? ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి అనేది చూసుకొని ఒక్కొక్క మెథడ్‌కి ఫార్ములా చక్కగా ఒక వైట్ పేపర్ మీద లార్జ్ శాంపిల్స్ 4 మెథడ్స్ ఉన్నాయండి. 4 మెథడ్స్‌లో ఫస్ట్ మెథడ్ ఫార్ములా, సెకండ్ మెథడ్ ఫార్ములా, థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్. 4 మెథడ్స్‌లో నేను ఏ మెథడ్ చేయను ఇచ్చిన లెక్కని. అలా ఉండాలి అబ్జర్వేషన్. అలాగే స్మాల్ శాంపిల్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటి ఫార్ములాలు ఏంటి రాసుకొని, ఏ మెథడ్ అప్లై చేయను, నా దగ్గర ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను ఏ మెథడ్ అప్లై చేయను అనేది అబ్జర్వేషన్ నీకు తెలియాలండి. ఓకే. సో, ఇక్కడ అందుకని ఇలా తీసుకున్నానండి. x1 లెస్ థాన్ x2 అంటే మెమరీ కెపాసిటీ బిఫోర్ మెడిటేషన్ కన్నా ఆఫ్టర్ మెడిటేషన్ పెరిగింది. పెరిగింది అని నేననుకుంటున్నా. అది నువ్వు చెప్పడం ఏం చెప్తావు? ఏమీ పెరగలేదు. ముందెలా ఉన్నారో తర్వాత అలాగే ఉన్నారు. స్టూడెంట్స్ యొక్క మెమరీ అలాగే ఉంది. ఏమి ఇంప్రూవ్‌మెంట్ లేదు అని చెప్తావా? ఇంప్రూవ్‌మెంట్ ఉందని చెప్తావా? అందుకోసం ఇలా పెట్టుకున్నా. నీకు తెలియలేదనుకో నాట్ ఈక్వల్ పెట్టేసుకో సరిపోతుంది. అప్పుడు టూ టైల్ టెస్ట్ చేస్తావు. టూ టైల్ టెస్ట్ అన్నప్పుడు 5% ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కదండీ. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చెక్ చేస్తారు. అది మీకు తెలుసు. సో, 16 వచ్చింది. సో, డిస్ట్రిబ్యూషన్ టేబుల్‌లో 0.05 దగ్గర 16 వాల్యూ చూసేయండి. ఎప్పుడు టూ టైల్ టెస్ట్ చేస్తే. లేదండి నేను ఇట్లాగే చేస్తాను, వన్ టైల్ టెస్ట్ చేస్తాను అంటే అప్పుడు ఏం చేయాలి? 0.05ని ఇంటూ 2 చేసుకుంటే 0.1 వస్తది. అప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్‌లో 0.1 దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 16కి వాల్యూ చూడండి కరెస్పాండింగ్ వాల్యూ. అది రాసుకుంటారు. టూ టైల్ చేస్తే 0.05 దగ్గరది రాయాలి. వన్ టైల్ చేస్తే 0.1 దగ్గర రాయాలి. సో, 0.1 దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 16 వాల్యూ ఎంతండి? 1.71 అండి. సో, దీనికన్నా తక్కువ వస్తదా? దీనికన్నా ఎక్కువ వస్తదా? ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా. టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకున్నానండి. సేమ్ ఇందాకట్లానే. నీకు ఎక్స్1 బార్ తెలీదు, x2 బార్ తెలీదు, s1 తెలీదు, s2 తెలీదు. సేమ్ ప్రాసెస్. x1 బార్ కనుక్కోవాలంటే x అన్ని వాల్యూలు యాడ్ చేసి బై 9 నంబర్ ఆఫ్ వాల్యూస్ ఏస్తాం. అలాగే x2 బార్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x2 బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x2 వేసుకుని x1 బార్ x2 బార్ చేసుకున్నావు. అలాగే s1 s2 కూడా సింప్లిఫై చేసుకో. s1 s2 చేయాలి అంటే నీకు ఇన్ని వాల్యూలు తెలియాలి. x1 x2 తెలుసు. వాటిల నుంచి x1 మైనస్ x1 బార్ తెలుసుకోవాలి. x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ చేయాలి. అలాగే x2 మైనస్ x2 బార్ చేయాలి. x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ చేయాలి. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే s1 s2లు ఈజీగా వచ్చేస్తాయి. సో, ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఫార్ములాలో వెయ్యమ్మా. అన్ని వాల్యూలు నీ దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ మన దగ్గర ఉన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా తప్పుగా సబ్స్టిట్యూట్ చేసేస్తాం కంగారు పడిపోయి. ఓకేనా? జాగ్రత్తగా నిదానంగా సబ్స్టిట్యూట్ చేసుకుని కాలిక్యులేట్ చేసుకుంటే నెగెటివ్ ఆన్సర్ వచ్చింది అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్ కాబట్టి 0.293 అండి. కానీ మనం టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఎంత చెప్పాం? టేబుల్ ప్రకారం 1.71. 1.71 కన్నా తక్కువే వచ్చింది కదా! 1.71 కన్నా తక్కువే వచ్చింది. అంటే యాక్సెప్టెడ్. నల్ హైపోథిసిస్ హెచ్ నాట్ ఈస్ యాక్సెప్టెడ్. హెచ్ నాట్ ఈస్ యాక్సెప్టెడ్ అంటే ఏంటి? x1 బారు, x2 బారు రెండు ఒక్కటే. అంటే వాళ్ళు మెడిటేషన్ కి ముందు, మెడిటేషన్ కి తర్వాత వాళ్ళ మెమరీ కెపాసిటీ ఒకలాగే ఉంది. ఎఫెక్టివ్ గా లేదు. ఎఫెక్టివా ఆర్ నాట్? ఎఫెక్టివ్ ఆర్ నాట్? మెడిటేషన్ కోర్సు ఎఫెక్టివా లేదా? ఎఫెక్టివ్ ఆర్ నాట్ అని అడిగాడు కదా! సో, దేర్ ఈస్ నో ఎఫెక్టివ్ అన్నమాట. అంటే x1 బార్ నాట్ ఈక్వల్ టు x1 బార్ ఈక్వల్ టు x2 బార్. మెడిటేషన్ కి ఎలా ఉందో ఆఫ్టర్ మెడిటేషన్ కూడా అట్లాగే ఉంది వాళ్ళ మెమరీ కెపాసిటీ. సో, నేను అన్నమాట. నేను అనుకున్న అజంప్షన్ ని నేను ఒబే చేసుకుంటున్నా. అగ్రీ చేసుకుంటున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అనగానే వేరియన్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మళ్ళీ ఇందులో వేరియన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? తర్వాత చై స్క్వేర్. సో, ఎండింగ్‌కి వచ్చేస్తున్నాం మనం. సో, ఇంకా ఒక 2, 3 క్లాసెస్‌లో అయిపోద్దిలెండి సిలబస్. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ స్మాల్ శాంపిల్స్, టీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి. ఇంకా ఎఫ్ ఉంది, చై స్క్వేర్ ఉంది. టీ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నాం? 2 మెథడ్స్ నేర్చుకున్నాము. ఒకటి ఫస్ట్ మెథడ్ ఏమో శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్. శాంపిల్ మీన్ కి పాపులేషన్ మీన్ కి డిఫరెన్స్ ఉందా లేదా చెప్పడం ఒకటి. సెకండ్ మెథడ్ ఏంటి? తీసుకున్న 2 శాంపిల్స్ ఒకటే పాపులేషన్ నుంచి తీసుకుంటున్నావా?
తీసుకున్న 2 శాంపిల్స్ పాపులేషన్‌తో చూస్తున్నప్పుడు డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ లేదా? లేదా ఇచ్చిన అజంప్షన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నావా? రిజెక్ట్ చేస్తున్నావా? అన్నది మాట్లాడుతున్నాం. సో, టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా చూడాలో కూడా నేను చెప్తున్నాను. జాగ్రత్తగా నేను టేబుల్ పెట్టాను గదా! సో, ఎగ్జామ్‌కొచ్చినప్పుడు ఆ టేబుల్స్ కూడా మీకు అక్కడ ఎగ్జామ్ సెక్షన్ కూడా ఇస్తారండి మీకు. టేబుల్స్ కావాలని అడిగితే ఎగ్జామ్ సెక్షన్ నుంచి తెచ్చిస్తారు. లేదు మీరు పట్టుకెళ్ళడం అంటే సేఫ్ సైడ్‌గా మీరు జిరాక్స్ తీయించుకొని పట్టుకెళ్తే లోపలికి అలౌ చేశారనుకో తీసుకెళ్తారు. లేదంటే మాకు ఈ టేబుల్ కావాలని అడిగితే వాళ్ళే తెప్పించిస్తారనమాట. ఓకేనా? సో, ఎనీ డౌట్స్? సరే అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ ఆల్.